శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మహాకవి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచన తెలుగు అనువాదం. మిత్రమా, నే బతికుండగానే, ఇదండి టైటిల్. మిత్రమా, నే బతికుండగానే, నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా కూడా నా కంట పడదు కదా. నేను చనిపోయి ఉంటాను కదా, అచేతనమైంది కదా శరీరం. నీ నీరు, నీ కంట నీరు, నీ బాధ నాకు తెలియదు. ఆ విలాపం ఏదో ఇప్పుడే నేను బతికుండగానే నా సమక్షంలోనే కానిస్తే పోలే. నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? ఎంత కాస్ట్లీ పూలను నా పార్థివ దేహం మీద జల్లావు. ఎంత కాస్ట్లీ పూలదండం తెచ్చి నా పార్థివ దేహానికి అలంకరించావు. అదేదో నాకు తెలియదు కదా. అదేదో నేను బతికుండగానే ఇప్పుడే నా మెడలో వేస్తే పోలే. ఇప్పుడే పంపకూడదు ఆ పూలు. మిత్రమా, నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, నేను చనిపోయినప్పుడు. కానీ అవి నా చెవిన పడవే. బోరున ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. మనసులో అప్పుడే ఆస్తుల పంపకం గురించి భార్య పిల్లల మధ్య తగవులు వస్తూ ఉంటాయి. నేను చేసిన మంచి పనులకు కన్నీరు కార్చేవారు ఉంటారు. నేను తెలిసో తెలియకో చేసిన పొరపాట్లకు తప్పులకు నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా నా చెవిన పడవు కదా. అందుకే నా గురించి నువ్వు పొగిడేదేదో తిట్టేదేదో, నేను బతికుండగానే ఇప్పుడే నా దగ్గరకు వచ్చి మెచ్చుకో, నన్ను తిట్టుకో. మిత్రమా, నేనంటూ మిగలనని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. అవును కదా. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని ఆత్రేయ గారు అన్నట్టుగా, నేనంటూ మిగలిన నాడు నా తప్పులు క్షమిస్తావు. చనిపోయిన ప్రతి ఒక్కడిని మంచివాడే అంటారు. కానీ నాకు ఆ సంగతి తెలియదు కదా నాన్న. ఎలా తెలుస్తుంది చనిపోయిన వాడికి? ఆ తిట్టేదేదో, ఆ పొగిడేదేదో, లేకపోతే నా గురించి ఏదో 4 మాటలేదో నేను బతికుండంగానే నా దగ్గరకు వచ్చి చెప్పేసేయి. అలాగే ఇప్పుడే క్షమించేసే. నేను బతికుండంగానే క్షమించలేవా? చెప్పు. నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా అనిపిస్తుంది. ఒకసారి కష్టంగా తోస్తుంది. అరే, నిన్నటిదాకా తిరిగాడే మనతో పాటు కలిసిమెలిసి, ఈ రోజున వెళ్ళిపోయాడే మన మధ్య నుంచి, పక్కన లేడే మాట్లాడటానికి, నవ్వుకోవటానికి, 4 మంచి మాటలు చెప్పుకోవటానికి, జోక్స్ వేసుకోవటానికి, భుజం తట్టి కవ్వించటానికి అని అనిపిస్తుంది కదా. కానీ నేను పోయిన తర్వాత నువ్వు ఆ కష్టం ఏదో అనుభవిస్తే, ఆ బాధ ఏదో నీ గుండెని పిండేస్తూ ఉంటే, అది నాకు తెలియదు కదా ఈ పార్థివ దేహానికి. అందుకని నేను బతికుండగానే కలిసి కూర్చుందాం. కాసేపైనా సరే సరదాగా సాయంత్రం పూట మాట్లాడుకుందాం. రోజు కుదరకపోయిన వారానికి ఒకసారి అలా ఆదివారం నాడు సాయంత్రం పూట మన ఇంటి దగ్గర పార్కుకో, దేవాలయానికో వెళ్దాం. ప్రశాంతమైన చోట కూర్చొని 4 మంచి కబుర్లు చెప్పుకుందాం. చిన్ననాటి చిలిపి పనులు చెప్పుకుందాం. ఉద్యోగంలో మనం చేసినటువంటి టాలెంట్ గురించి చెప్పుకుందాం.
మన బాసులు మనని తిట్టిన మాటల్ని మాట్లాడుకుందాం. మన బాసుల్ని మనం తిట్టిన మాటల్ని మాట్లాడుకుందాం. ఆఫీస్‌లో మన లేడీ కొలీగ్స్‌తో మనం సాగించినటువంటి ప్రేమలేఖల వ్యవహారాలు చెప్పుకుందాం మిత్రమా. నేను బతికుండగానే. చనిపోతే ఇవన్నీ నువ్వు గుర్తు చేసుకుంటే నా పార్థివ దేహానికి తెలియదు కదా నాన్న. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది నేను చచ్చిపోయిన తర్వాత. అది నాకు తెలియదు కదా. అదేదో ఇప్పుడే గడిపేయి సరదాగా, ఆనందంగా గడిపేసేసేద్దాం. వారానికో, లేకపోతే నెలకో, 2 నెలలకో, 6 నెలలకో ఓసారి పలకరించుకుంటే, లేతే రోడ్డు మీద, బండి మీద అటు నువ్వు, ఇటు నేను వెళ్తూ హాయ్ చెప్పుకుంటే, వీధి పక్కనే ఇళ్ళుంచుకొని కూడా మనం కలుసుకొని దుస్థితిలో మనం ఉన్నాం. రోజులో 24 గంటల్లో ఒక్క ఒక్క 5 నిమిషాలు సెల్ ఫోన్‌లో మాట్లాడుకుంటే సమయం, అవకాశం కూడా మనకు లేదా? బతికుండగానే సరదాగా మాట్లాడుకుందాం నాన్న. ఏమంటావు? మరి సానుభూతి తెలపటానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు కదా! నా మరణ వార్త విన్నాక. అవును కదా! మరి సంవత్సరాలుగా నా ఇంటికి రాని వాడివి, నా మొహం చూడని వాడివి, నేను చనిపోయిన తర్వాత వస్తే నాకెలా తెలుస్తుంది నువ్వు వచ్చావు సంవత్సరం తర్వాత అని చెప్పి, అదేదో బంద్ చేసేయి, చక్కగా ఈరోజే వచ్చేసేయి మన ఇంటికి. సరదా కూర్చొని మీ వదినిచ్చే కాఫీ, లేకపోతే మా ఆవిడిచ్చే కాఫీ తాక్కుంటూ మనం సరదాగా మాట్లాడుకుందాం. ఏమంటావు మిత్రమా? ఇప్పుడే నా వైపు చూడు. నేను బతికుండంగానే ఆప్యాయంగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నా చెయ్యిని నీ చేత్తో తీసుకొని నిమురు. హాయిగా భుజం మీద చేయి వేసుకొని ఆనందంగా దగ్గరికి తీసుకో. చక్కగా నీకు ఇష్టమైతే బుగ్గ గిల్లు. నాతో మాట్లాడు సరదాగా. నేను బదులు పలుకుతాను. నేను కూడా కౌంటర్స్ వేస్తాను. పంచ్ డైలాగ్స్ చెప్తాను. సరదాగా నవ్విస్తాను నీతో. కాసేపైనా బతికుండంగానే హాయిగా, ఆనందంగా, సంతోషంగా గడిపేద్దాం నాన్న జీవితాన్ని. హాయిగా నీ స్నేహితుడిగా, నీ స్నేహితుడి రాలిగా, నీ ప్రియనేస్తంగా హాయిగా నీతో మెలుగుతాను. ఆనందాన్ని పంచుకుంటాను. నువ్వు నీ సాహితీ ప్రక్రియల్లో నీ కవితలు నాకు పంపితే నేను చదివి ఆనందించి నీకు రిప్లై ఇస్తాను. అలాగే నీకేదైనా సన్మానాలు జరిగినా, ఏదైనా సత్కారాలు జరిగినా, లేదా ఏ సాహితీ సభల్లో అయినా నువ్వు కవితలు, కథానికలు చదువుతున్నా నన్ను పిలువు. మొదటి వరుసలో, మొదటి కుర్చీలో కూర్చొని సంబరపడిపోతాను. కుర్చీలో లేచల్లా చప్పట్లు కొట్టల్లా ఆనందిస్తాను. నాకు తోచిన విధంగా నీకు శాలువా కప్పుతాను, సన్మానం చేసుకుంటాను మిత్రమా. హాయిగా కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం. హాయిగా కలిసి పిక్నిక్ వెళ్దాం. హాయిగా కలిసి ఒక ఆధ్యాత్మిక చింతనతో ఒక గుడికి వెళ్దాం. హాయిగా కలిసి 2 కుటుంబాల సభ్యులం కలిసి ఆనందంగా ఒక వారం మా ఇంట్లో, ఒక వారం మీ ఇంట్లో సరదాగా గడిపేద్దాం. ఇవన్నీ బతిగుండంగా చేసుకుంటే ఒక జ్ఞాపకం, తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే మనిషి చనిపోయిన తర్వాత నువ్వు బాధపడుతూ ఊహించుకుంటే అది ఒక తీరని కలగానే, తీరని వ్యధగానే మిగిలిపోతుంది మిత్రమా. గుర్తుపెట్టుకో, మనిషి బతికుండంగానే మనిషికి విలువిద్దాం. మనిషి బతికుండంగానే మనిషిని గౌరవిద్దాం. మనిషి బతికుండంగానే మనిషిని ప్రేమిద్దాం. ఆప్యాయంగా పలకరిద్దాం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుందాం.
సరదాగా మాట్లాడుకుందాం. జీవితం ఈరోజే అనుకుంటాం, చెప్పలేము. ఈ క్షణమే అనుకుంటాం, చెప్పలేము. భగవంతుడు మన నుదిటిన ఎలా రాస్తే అలా వెళ్ళిపోతుంది జీవితం. గ్యారంటీ ఇవ్వలేని ఈ జీవితానికి కనీసం మన స్నేహానికైనా గ్యారంటీ ఇద్దాం. మన ఆప్యాయతకు గ్యారంటీ ఇద్దాం. మన అన్యోన్యతకు గ్యారంటీ ఇద్దాం. ఆపేక్షకు గ్యారంటీ ఇద్దాం. అర్థమైందా మిత్రమా? ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి అద్భుతమైన కవిత. ఇది మీకు నేను ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట శీర్షికన వినిపించాను. గుర్తుపెట్టుకోండి, మనిషి బతుకుండంగానే పలకరించుకుందామండి, ప్రేమించుకుందామండి, ఆప్యాయంగా దగ్గరికి తీసుకుందామండి, సరదాగా ఉందామండి. ఇవాళ ఉన్నాం, రేపు లేకపోవచ్చు. మన చేతిలో లేదు మరణం. మన చేతిలో ఉన్నదల్లా కలిసి ఉండటం, సరదాగా మాట్లాడుకోవటం, సరదాగా నవ్వుకోవటం. ఖర్చు లేని పనులు ఇవన్నీ. ఈ ఖర్చు లేని పనులను రోజులో కనీసం ఒక 5 నిమిషాలు, పోనీ ఒక్క నిమిషం సెల్ ఫోన్ ద్వారా బాగున్నావా అని పలకరించుకుంటే ఆనందం. కాఫీ తాగావా అంటే ఆనందం. టిఫిన్ చేసావా అంటే ఆనందం. పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఆనందం. రాజకీయం గురించి చర్చించుకుంటే మహదానందం. సినిమాల గురించి చెప్పుకుంటే ఇంకా ఆనందం. చిన్ననాటి చిలిపితనం గురించి చెప్పుకుంటే మరో ఆనందం. అలాగే నీకున్నటువంటి టాలెంట్ గురించి, సృజనాత్మక కథ గురించి, క్రియేటివిటీ గురించి చెప్పుకుంటే ప్రశంసించే ఫ్రెండ్ ఒకడున్నాడు అని నీకు అనిపిస్తుంది. సో బతికున్న వాళ్ళతో ఆనందంగా గడిపేద్దాం. చనిపోయిన తర్వాత ఆ ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిల్చుకుందాం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.